హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మీ లక్కీ సేవ్య. ఇవాళ వచ్చేసి నేను డే ఇన్ మై లైఫ్ చూపించబోతున్నా. పదండి చూసేద్దాం. గైస్, ఇప్పుడు వచ్చేసి అమ్మ వాళ్ళైతే గుడికి అయితే వెళ్తున్నారు. సో ముందు అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. సో మా మమ్మీ వచ్చేసి కూరగాయలన్నీ చాప్ చేసిస్తే నేను పోహా అయితే రెడీ చేసేసి బయటకు వచ్చి కొంచెం క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నా. చాలా వేడిగా ఉండింది కొంచెం, అండ్ ఇలా అయితే గడిచింది. మా మమ్మీ అయితే గుడికి అయితే వెళ్ళిపోతున్నారు. ఒకటి డిఫరెంట్గా ట్రై చేయబోతున్నా. ఫస్ట్ నా ప్రీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఉంటాయి యాజ్ యూజువల్, మీరు ముందు వీడియోస్లో చూసింటారు. సో మ్యాంగో ఎందుకు కట్ చేసిన అంటే ఇవాళ ఒక ట్రై చేయబోతున్నా, నేను చూపిస్తాను. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఓవర్ నైట్ ఓట్స్ తినబోతున్నా. సో దానికోసం కొంచెం క్వాంటిటీ ఓవర్ నైట్ ఓట్స్ని నానపెట్టేసాను. ఇందులో ఫ్రూట్స్ అండ్ నట్స్ కలుపుకొని తింటారు కదా, సో ట్రై చేద్దామని చెప్పేసి ఇవాళ అయితే ట్రై చేస్తున్నాను. ఎన్ని ఫ్రూట్స్ ఉంటాయి చూడండి, స్వీట్గా డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసుకోవచ్చు, బెర్రీస్ వేసుకోవచ్చు, అవన్నీ వేసుకొని తినచ్చు. సో ఇంట్లో ఏ ఫ్రూట్ ఉంటే ఆ డేకి అవే బాగుంటుంది అనమాట. ఇందులో ఇలా కలిపేసాను. ఇప్పుడైతే చూపిస్తా. ఇవన్నీ అబ్బా అమృతం, అబ్బా ఎంత బాగుంది తెలుసా. ఫస్ట్ టైం మమ్మీ వాళ్ళు గుడికి వెళ్ళే లోపు నానైతే ఇలా పూజ చేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇదిగోండి రాసిన పెండింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసేసాను. ఇది ఇంకా 2 లెసన్స్ ఉంది. నిన్నటి నుంచి రాసిన అయిపోవట్లే. సో ఒక 40 పేపర్స్ దాకా ఉంది. రాసేసి ఒక 1.5 hour 2 hours కూర్చొనేసి ఇప్పుడైతే టీవీ పెట్టేసుకొని టీవీ చూస్తూ రాస్తాను అనమాట. నేను ఏదైనా కొంచెం మనకు కూడా ఎనర్జీ ఉంటుందని చెప్పేసి టీవీ అయితే పెట్టేసుకున్నా రాస్తున్నా కదా. నేను పెండింగ్స్ రాస్తూ ఏం చూస్తున్నా అనుకుంటాను కదా, డోరా బుజ్జి కార్టూన్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేసేయండి. సో ఇది చూస్తూ రాస్తే తొందరగా అయిపోతుందని చూసుకుంటూ రాసుకుంటున్నాను అనమాట. మా నాన్న అయితే ఇంకా గుడి నుంచి వచ్చేసారనమాట. మమ్మీ డాడీ ఇప్పుడైతే మా నాన్న షాప్కి అయితే వెళ్ళిపోతున్నాడు. మా మమ్మీ అయితే గుడి నుంచి పొంగల్ ప్రసాదం తీసుకొచ్చింది నా కోసం. మా మమ్మీ గుడి నుంచి ప్రసాదం పట్టుకొచ్చింది. పొంగలి బాగుంది. గైస్, నేను ఇప్పుడైతే బాల్కనీలో కూర్చొనేసి వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేస్తున్నా. ఎందుకనంటే మేము ఇవాళ మష్రూమ్ పులావ్ చేసుకున్నాం. దానికోసం ఆ పులావ్ రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కదా ముందు, అది వెళ్ళి చెక్ చేయండి కావాలంటే. సో దానికన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. పెరుగు రైతా కూడా చేసేసాను. అండ్ నెక్స్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేసేసాము. నేను మమ్మీ అయితే ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుంటూ చేసేస్తామన్నమాట. ఏ వర్క్స్ అయినా కొంచెం ఫాస్ట్ అయిపోనికి. మా పక్కింటి ఆంటీ వస్తే మాట్లాడుతూ అయితే వర్క్స్ అని కంప్లీట్ చేస్తున్నాం అనమాట ఫాస్ట్గా. రైతా మమ్మీ అంటుంది, ఇంత గలీజ్ ఉంటే వీడియో ఎందుకు తీస్తున్నావు అని చెప్పేసి. నేను నార్మల్ ర్యాండమ్గా తీస్తున్నా, మరీ నీట్గా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇలా అంటూ వీడియో అయితే తీస్తున్నా. నిన్న వచ్చేసి కొత్తగా కొంచెమే ఆవకాయ పెట్టాను అనమాట. మా మమ్మీని అడిగేలాగా ఇద్దరం కలిసి పెట్టేసాము ఆవకాయ ముక్కలు కట్ చేసి సేమ్ పెట్టాము. చాలా బాగా వచ్చిందనమాట. సో అది ఇవాళ అయితే టేస్ట్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇద్దరం కలిసి బోకులు అయితే తోమేసాము. అండ్ ఆ తర్వాత పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మష్రూమ్ పులావ్ అండ్ రైస్ పెట్టాను. రైస్ ఎందుకంటే ఆవకాయ కలుపుకొని టేస్ట్ చూసిద్దాం రండి. గైస్, ఫస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ చూద్దాము. అంటే పులావ్, మష్రూమ్ పులావ్ చాలా బాగా కుదిరింది. లెస్ స్పైసెస్తో చాలా బాగా వచ్చిందనమాట. నేను వీడియోలో మీకు లెఫ్ట్ హ్యాండ్తో తిన్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రంట్ కెమెరా వల్ల. సో నేనైతే రైట్ హ్యాండ్తోనే తింటున్నా. అండ్ తర్వాత ఆవకాయ రైస్ కూడా తిన్నా, చాలా చాలా బాగుంది. అండ్ నాన్న అయితే వచ్చారనమాట షాప్ నుండి. ఇంకా అందరం కలిసి ఇలా భోజనం చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఆఫ్టర్నూన్స్ మంచిగా అందరం కలిసి ఫ్యామిలీతో తింటామన్నమాట. వీలైనప్పుడు డేలో ఒక్కసారన్నా. ఆ తర్వాత నేను మా నాన్న వెళ్ళి క్యాన్లో వాటర్ ఫిల్ చేసుకొని నాన్నకైతే వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఫుల్ స్లీప్ వేసేసి ఈవినింగ్ 6:30, 7 కల్లా లేచాను. మా మమ్మీ అయితే దేవుడు అయితే పెట్టుకుంది. అమ్మ అయితే దేవుడి పూజ కూడా చేసేసింది అనమాట. ఆ తర్వాత నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి మా మమ్మీ మట్టికాయల తాలింపు అండ్ చపాతీ అయితే చేస్తున్నారు. దానికోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. నేను 7:30 లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తాను కాబట్టి మా మమ్మీ ఫాస్ట్గా చేస్తుంది. అండ్ మా మమ్మీ ఇవాళ మొలకెత్తిన రాగుల్ని కూడా ఆరబెట్టింది. నేను అవన్నీ కలపమంటే అవి కూర్చొని కలుపుతున్నా. ఆ లోపు కర్రీ కూడా రెడీ అయిపోయింది, మట్టికాయల తాలింపు. అండ్ తాలింపు చేసేసిన తర్వాత మా మమ్మీ అయితే ఇంకా చపాతీలు రుద్దిస్తుంటే మేమైతే చపాతీలు కాల్చుకుంటాం అనమాట. ఎప్పుడు అది కామన్ కదా. మనమే తొందర చేయకూడదు. మేమైతే మట్టికాయ తాలింపు తొందరగా అయిపోతుంది అని కుక్కర్లో పెడితే అది కొంచెం మాడిందనమాట. సో డిజాస్టర్ అయింది, బట్ బాగానే వచ్చింది. లాస్ట్ ఫైనల్లీ మా అమ్మ అయితే దాన్ని ఎలాగోలా చేసేసింది. తర్వాత అమ్మ రుద్దిస్తుంటే నేనైతే చపాతీ కాల్చేసాను. ఇంకైతే
తినేయడమే. చాలా బాగుండింది కర్రీ. అమ్మ ఏదో ఒకటి చేసేస్తుంది కదా, లాస్ట్లో ఏదైనా మ్యాజిక్ లాగా అలా అనిపించేసింది. చాలా బాగుండింది. ఇంకా నేను తినేసిన తర్వాత మా మమ్మీని కూడా నా టైంకి తినమని చెప్తాను, కానీ వినదు. కానీ వాళ్ళైతే తినేసిందనమాట. ఇద్దరం అయితే తినేసి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.